సమస్యలు పరిష్కరించాలని రిమ్స్ కార్మికులు కోరుతున్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో కార్మికులు మీడియాతో మాట్లాడారు. 2 నెలలుగా జీతాలు రావడం లేదన్నారు. కార్మికులకు ఏరియర్స్ చెల్లించాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. సీనియర్లను పేషెంట్ కేర్ విభాగంలో డ్యూటీ కేటాయించాలన్నారు. తమకు అనుబంధంగా ఉన్న ఏఐక్యూసీ నాయకులు విలాస్ తమను పట్టించుకోవడం లేదని, ప్రజా సంఘాలు తమ సమస్యలు పరిష్కారానికి మద్దతు తెలపాలని కోరారు. నా పేరు ఉమా. నేను రిమ్స్లో 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను పేషెంట్ కేర్. అయితే మా సమస్యలు ఏంటంటే, మాకు ఏరియస్ లేదు, పిఎఫ్ లేదు, అక్కడ సరైన జీతాలు నెలకు రావు, లొల్లి చేసేదాకా జీతం రాదు. మళ్ళీ మేము ఏంటంటే, మాకు ఏటి సంఘం మాది. రామ్లన్నని ఇంతకు ముందు ఉండే రామ్లన్నని తీసి దేవేంద్రని పెట్టిండు. ఆయనతో పనులు కాలేదని మళ్ళీ రామ్లన్నని తోలుకున్నాం మేము. మళ్ళీ ఏంటంటే, ఆయన జైలుకు పోయి వచ్చినా కానీ ఆయననే కొనసాగిస్తుండు విలాస్ సారు. మా వర్కర్ అంతా నాశనం అయిపోతాం. మళ్ళీ మాకు పేషెంట్ కేర్ కావాలా, మా వాళ్ళకి సీనియర్ వాళ్ళకు 20 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. పేషెంట్ కేర్ కావాలంటే డైరెక్ట్ సార్ లేవమ్మా పోస్టులు అన్నట్టు. మా వాళ్ళకి ఇట్లా సమస్యల మీద సమస్యలు వస్తున్నాయని, మళ్ళీ అక్కడ మాకు టార్గెట్ ఉందని అన్ని విధాలా మేము అడుగుదామంటే కూడా ఆయన ఒక్కరోజు రాడు విలాస్ సార్ కూడా. అందుకని ఎవరు రాడని మేమందరూ వర్కరం ఒకటయ్యి రామ్లన్నని, ప్రభాకర్ అని, అన్న మాకు ఇట్లా మద్దతు ఇవ్వండి, మాకు కొంచెం సహకారం చేయండి అన్నట్టు పిలిచినాం మేము ఆయనని. పిలిస్తే మాకు సంవత్సరం అంతా మేము ధర్నాలు చేస్తున్నాం. పిఎఫ్లు 3 నెలలు చేసిండు ధర్నాలు చేసినాక. మళ్ళీ మీకు ఏం కావాలని మాకు టార్గెట్ పెట్టినా కానీ మేము వింటలేము. పేషెంట్ కేర్ కావాలి, మా వాళ్ళకి పేషెంట్ కేర్ సీనియర్ వాళ్ళకి ఇయ్యక కొత్త వాళ్ళని ఎన్నుకుంటున్నారు అందులో. అందుకని ఈ సమస్యలలో సాల్వ్ అవుతలేవని వాళ్ళ కోసం మేము మాట్లాడి అన్న రండి అని వాళ్ళు రామంటే కూడా మేము రమ్మన్నాం. వచ్చినందుకు ఆయనది అవగాహన లేదు, అక్కడ ఎట్లా వస్తాడు, ఆయనది ఏమీ పని లేదు, అట్లా ఇట్లా అనేది సమస్య కాదు. ఇలా సార్ దయచేసి చెప్తున్నా, మీరు రావాలి, రిమ్స్కి వచ్చి మాతో మాట్లాడాలి, మా సమస్యలు తీరాలి. మీరు వచ్చి ఇంత నడుస్తున్నా మీరు ఎందుకు రావడం లేదు? మరి తప్పు ఎవరి సైడ్ ఉంది? వర్కర్ సైడ్ ఉందా, నీ సైడ్ ఉందా? ఇవన్నీ మాకు సాల్వ్ కావాలని మేము ప్రెస్ మీటింగ్ పెట్టినాం. మా వాళ్ళకు పేషెంట్ కేర్ ఇవ్వాలి, మళ్ళీ ఇప్పుడు జీతాలు ఇవ్వాలి. 2 నెలల నుంచి జీతాలు లేవు. రేపు ఒక్కరోజు అయితే 2 నెలలు పూర్తి అవుతాయి. 2 నెలల జీతాలు, పేషెంట్ కేర్ ప్రమోషన్లు రావాలి. మళ్ళీ అక్కడ టార్గెట్ పనులు కూడా బాగా తెలంగాణ ఉద్యమంలో